ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో దూరము యొద్ద ఉండుట నాకు ఇష్టము. ఎవరే దూరముట? ఆయన మందిర ఆవరణములో ఒక మూల నిండుటం నాకు ఇష్టం. ఆయన సన్నిధి మనకు ఇస్తూ ఉంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని ఆరాధించే సమయం మనకి ఇష్టం. మనం ఏం చేస్తున్నాం? మేము వెళ్ళి కొడతాం, ముఖం మీద పోసుకుని కొడతాం. తప్పక నా తప్పు. తెలియకుండా చేస్తే పొరపాటు, తెలియచేస్తే తప్పు. తప్పును దేవుడు ఒప్పుకోడు. మనకొచ్చే నష్టాన్ని లెక్కేయాల్సి వస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? దయచేసి మంచిది కాదు సార్, అన్న మంచిది కాదు. ఇక్కడ ఉందైనా మనము ఆయన దగ్గర, అయ్యా నేను చేసింది తప్పు, క్షమించు, ఇక నీ వైపు నా జీవితాన్ని కొనసాగుతాను. ఆయన అంటున్నాడు చూడండి, 4వ కీర్తనలో 2వ వచనంలో ఆయన నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదవు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదవు, ఎంత కాలము అబద్ధమైన వాటిని మీరు ఎత్తుకెత్తారు. అబద్ధము కోసం ఎదుగుతా ఉన్నారు, నిజాన్ని విడిచిపెట్టాడు. పెద్ద చెప్తా ఉన్నాడంట, నిజమంట గడప దాటలేకంట, అబద్ధం అంట ఊరా దగ్గరికి వచ్చినాడు. మా ఊర్లో కావున్నా పేరు సరుకులు బయట పరమాన